సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముచ్చట ఏంటిదంటే బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యులకు ఆహ్వానం ఉందట. అంటే కామన్ మ్యాన్ ఆడిషన్స్ అనేవి త్వరలో రాబోతున్నాయని బయట సర్క్యులేట్ అవుతుంది. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే పోయినసారి బిగ్ బాస్ సీజన్ 6లో ఆదిరెడ్డి గారిని, అంటే బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి గారిని కామన్ మ్యాన్గా ఎలా అయితే తీసుకున్నారో ఇప్పుడు అలా జరగద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పోయినసారి ఆదిరెడ్డి గారికి యూట్యూబ్లో 4 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటే బిగ్ బాస్ సీజన్ 6కి ఎంటర్ కాకముందు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతో కొంత ఫాలోవర్స్ ఉండే కాబట్టి నేనైతే కామన్ మ్యాన్గా చూడలేను. ఎందుకంటే ఫాలోవర్ గెయిన్ చేసిండు ఇంకా ఒక రివ్యూవర్ కాబట్టి. అలా అయితే చెయ్యొద్దు. ఈసారి ఒక పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ అయితే లోపలికి పంపించాలి. 0 నుంచి స్టార్ట్ అవుతున్న కామన్ మ్యాన్ అయితే తీసుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 2లోనో 3లోనో మన గణేష్ గారిని ఎట్లయితే తీసుకున్నారో ఆడిషన్స్ పెట్టి, చాలామంది ఆడిషన్స్ ఇస్తారు, వేలలో లక్షలలో మంది ఆడిషన్స్ ఇస్తారు. సో దాని గురించి వాళ్ళ కష్టం వృధా కాకుండా ఒక 2-3 తీసుకొని ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్న అయిపోయిన తర్వాత ఒక్కోళ్ళన సెలెక్ట్ చేయాలి, లోపలికి పంపాలని మనం కోరుకుందాం. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7లో కూడా పల్లవి ప్రశాంత్ రావడం జరిగింది. ఏం కథాకారంగా అంతా జరిగింది మీ అందరికి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆ లొల్లే అద్రాబాయ్ అని చెప్పారు, అది కూడా పెట్టుకోలేరు. బిగ్ బాస్ సీజన్ 9లో వస్తే గిట్ట మనం దాంట్లో మొత్తం ఎట్లా ప్రాసెస్, ఎట్లా వీడియోలు పెట్టాలి, అంటే ఎట్లా ఆడిషన్ ఇవ్వాలి, ఏంది కథాకారకాలు అంత ఉంటాయి కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఆల్రెడీ మనకు పోయినసారి బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఛానల్లోనే. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరెవరు వెళ్తారు, అంటే ఎవరెవరు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అప్డేట్ వస్తాయి. ఓకేనా? రైట్. మరి ఈ వీడియోకి ఇంత. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి ముచ్చట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.